కార్తీక దీపం. ఈరోజు రాత్రి ప్రసారం కాబోయే కార్తీక దీపం ఎపిసోడ్‌లో ఏమైందంటే, సుమిత్ర ప్రాణాన్ని కాపాడటానికి దీప తన కడుపులో ఉన్న బిడ్డను త్యాగం చేయడానికి సిద్ధపడుతుందన్న విషయం దశరథకు తెలుస్తుంది. దీంతో అతను కార్తీక్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. దశరథ ఆవేశంగా కార్తీక్ అసలు నువ్వు నా కూతురి కడుపులోని బిడ్డను చంపమని డాక్టర్‌కి చెప్పడానికి, పుట్టిన బిడ్డను చంపాలనుకున్న పారిజాతం పిన్నికి పుట్టబోయే బిడ్డను వదులుకోమంటున్న నీకు తేడా ఏంటి? నా దృష్టిలో మీ ఇద్దరూ ఒక్కటే. బిడ్డల కోసం ప్రాణాలు ఇచ్చే తల్లిదండ్రులను చూశాను కానీ, ఇలా ప్రాణాలు తీసే భర్తను ఎక్కడా చూడలేదని కార్తీక్‌ను దశరథ నిలదీస్తాడు. ఆ మాటతో కార్తీక్, మామయ్య, అత్తయ్య ప్రాణాలు కాపాడటానికి వేరే దారే ఉంటే నా బిడ్డను నేనెందుకు వదులుకుంటాను? భార్య ప్రెగ్నెంట్ అని తెలిస్తే ఏ భర్తకైనా కళ్ళు చెమర్చుతాయి. నాలో ఉన్న ప్రాణం తన గర్భంలో ఊపిరి పోసుకుంటుంటే ఆ బిడ్డ అడుగులు ఎప్పుడు నేల మీద పడతాయా అని నేను కూడా ఎన్నో కలలు కన్నాను. కానీ ఇక్కడ నా భార్య ప్రాణం కంటే ఆమెకు జన్మనిచ్చిన తల్లి ప్రాణం ముఖ్యం. మీ కూతురిని కాపాడుకోవడానికి మీ దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటి చెప్పండి? అని కార్తీక్ దశరథను ప్రశ్నిస్తాడు. దశరథ కన్నీళ్లతో, ఒకవేళ నేను నాడు నా భార్య కడుపులోని బిడ్డను వద్దు అనుకుంటే ఈరోజు దీపం ఉండేదా? ఇప్పుడు నా కూతురి కడుపులో మరో దీప పెరుగుతోంది కార్తీక్. ఆ పసికందు ఈ లోకాన్ని చూడకముందే సాగనంపొద్దు ప్లీజ్ అని దశరథ కార్తీక్‌ను వేడుకుంటాడు. మరి అత్తయ్య చనిపోయినా పర్లేదా మామయ్య? అని కార్తీక్ అన్న మాటలకు దశరథ షాక్ అవుతాడు. ఇది ఇద్దరు తండ్రుల మధ్య, ఇద్దరు భర్తల మధ్య జరుగుతున్న యుద్ధం. మీరు మీ కూతురి బిడ్డను వదులుకోలేదు. నేను నా అత్తయ్యను వదులుకోలేను. దీప తనకి ప్రాణం పోసిన తల్లి కోసం తన బిడ్డను త్యాగం చేస్తోంది. నిజానికి ఇలాంటి త్యాగం చేస్తున్న దీప కాళ్లకు మనం మొక్కాలి. అత్తయ్య లేని లోకాన్ని మీరు ఊహించగలరా? అని కార్తీక్ దశరథను అడుగుతాడు. లేదు కార్తీక్, సుమిత్ర లేకుండా నేను బతకలేను అని దశరథ సమాధానమిస్తాడు. అయితే ఆపరేషన్‌కి ఒప్పుకోండి. దీప మీకు బిడ్డ మాత్రమే కాదు, ఈ రూపంలో రుణాన్ని తీర్చుకుంటున్న కన్నతల్లి. ఒక్కసారి ఇంటికెళ్ళి అత్తయ్య పరిస్థితి చూడండి. మీకే అర్థమవుతుందని కార్తీక్ దశరథకు నచ్చజెబుతాడు. దీంతో నిరాశతో ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్తాడు దశరథ. కార్తీక్ డాక్టర్ దగ్గరికి వెళ్లి ఆపరేషన్ ప్రొసీజర్ మొదలుపెట్టమంటాడు. అయితే డాక్టర్ హారిక, దశరథ గారు దీనికి ఓకే చెప్పారా అని అడుగుతుంది. ఓకే అన్నారని కార్తీక్ చెప్పగా, పక్కనే ఉన్న దీప ఒప్పుకోలేదని అంటుంది. దీంతో హారిక అయోమయంలో పడుతుంది. అవన్నీ మేం చూసుకుంటాం, మీరు ఆపరేషన్ ప్రొసీజర్ మొదలుపెట్టమని కార్తీక్ డాక్టర్‌పై ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తాడు. ఇదే విషయాన్ని శివన్నారాయణ గారికి చెప్పగలరా అని డాక్టర్ హారిక అన్న మాటలకు దీప, కార్తీక్‌లు షాక్ అవుతారు. ప్రస్తుతానికి ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నాను అని కార్తీక్ ధైర్యంగా చెప్తాడు. దీని పరిణామాలు ఎలా ఉంటాయో అని డాక్టర్ హారిక మదనపడుతుంది. మరోవైపు ఇంటికి వెళ్లిన దశరథకు గుండె తరుక్కుపోయే దృశ్యం కనిపిస్తుంది. సుమిత్ర దగ్గుతూ, ఆయాసపడుతూ కనిపిస్తుంది. సుమిత్ర నోటి నుంచి రక్తం రావడంతో దశరథ కంగారు పడతాడు. వెంటనే పక్కనే ఉన్న క్లాత్‌తో ఆ రక్తాన్ని తుడుస్తాడు. అప్పుడే జ్యోత్స్న, పారిజాతంలు అక్కడికి వస్తారు. నేను రక్తం తుడుస్తానని జ్యోత్స్న అనగా, నువ్వు ముట్టుకోకు అని కోపంగా జ్యోత్స్నపై అరుస్తాడు దశరథ. దీంతో జ్యోత్స్న, పారిజాతంలు ఒక్కసారిగా షాక్ అవుతారు. నేనే తుడుస్తాను అంటూ దశరథ భార్య సుమిత్రకు సేవలు చేస్తాడు. నేను బతుకుతాను కదా! ఆపరేషన్ వరకు ఆగగలనా? నాకు భయంగా ఉంది. ఒకవేళ నేను నిద్రలోనే పోతే? అయినా నన్ను చూసుకోవడానికి నా కూతురుంది. తను చూసుకుంటుందని ఎమోషనల్ అవుతుంది సుమిత్ర. దీప కడుపులో బిడ్డ క్షేమంగా ఉంది కదా అని అడుగుతుంది సుమిత్ర. ఇది విన్న కార్తీక్, దీప, దశరథులు తీవ్ర భావోద్వేగానికి గురవుతారు. సుమిత్ర ఆరోగ్యంపై శివన్నారాయణ కంగారు పడతాడు. వెంటనే డాక్టర్ని పిలిచి ఆపరేషన్ చేయిద్దామని దశరథకు చెబుతాడు. దీంతో కార్తీక్ అన్న మాటలు గుర్తుకు వచ్చి దశరథ బాధపడతాడు. అక్కడితో నేటి ఎపిసోడ్‌కి ఎండ్ కార్డ్ పడింది.